ఈ ఉదయకాల సభలో మీ ఒక్కొక్కరి కోసం, మన ఒక్కొక్కరి కోసం ఎటువంటి వాగ్దానాన్ని అగైన్ మన రెగ్యులర్ బైబిల్లో చూసినట్లయితే అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలు. ఎన్ని వాగ్దానాలు? అందరు చెప్పాలి. ఎన్ని వాగ్దానాలు? మీలో చాలా మందికి కావాల్సింది ఏంటి? ఒక వాగ్దానమే కావాలి. ఏంటది? నా కడుపు నిప్పు తీసేయి కదా, లేకపోతే నాకు ఒక ప్రమోషన్ ఇచ్చేయి, లేకపోతే నాకు పెళ్లి చేసేయి, లేకపోతే నాకు ఒక పిల్లల్ని ఇచ్చేయి, లేకపోతే నన్ను దుబాయ్ పంపించేయి కదా. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ డిజైర్ యూ హ్యావ్. ఎటువంటి కోరిక ఉందో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా అమ్మా నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటాడంటే ఆయన యొక్క రిఫ్లెక్టర్స్ గా మనం ఉండడానికి, ఆయన యొక్క పరిశుద్ధత మన జీవితాల్లో మనము కలిగి ఉండడానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అమూల్యమును అత్యధికములైన వాగ్దానాల్ని ఎవరికిచ్చాడు? నాకు. ఎంతమంది చెప్పగలరు ధైర్యంతో? అమ్మా మీకు, మీ జీవితానికి, మీ పరిస్థితులకు ఈ ఉదయకాల సమయంలో సమస్యల చేత, ఇరుకుల చేత, వేదన చేత సతమతమైపోతూ ఉన్నట్లయితే సర్వశక్తి కలిగిన దేవుడయ్యా అమ్మా మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలు మీ ముందే ఉంచబడ్డాయి.